రాణీస్ కిచెన్. ఈరోజు మీకు నేను ఒక స్పెషల్ ఇడ్లీ, అది మిల్లెట్స్తో చేసి చూపిస్తున్నానండి. అంటే ఇడ్లీ రవ్వ బదులు నేను అన్ని మిల్లెట్స్ కలిపిన రవ్వ, ఆ ఇడ్లీ రవ్వ బదులు దీన్ని వాడి చేస్తున్నానండి. పైన కొంచెం క్యారెట్ తురుము కూడా వేసాను. చూడండి ఎంత బాగున్నాయి ఇడ్లీ. దీని కాంబినేషన్గా నేను అల్లం చట్నీ చేశానండి. ఇది ఎలా చేయాలో మీకు ఇవాళ నేను తయారు చేసి చూపిస్తాను. రాణీస్ కిచెన్. ఈరోజు మీకు నేను మిల్లెట్స్తో ఇడ్లీ చేసి చూపించబోతున్నానండి. దానికోసం నేను ముందుగా ఒక గ్లాసు మినప్పప్పు తీసుకున్నానండి. ఈ గ్లాసు మినప్పప్పుని ఒక 5 గంటలు వాటర్ పోసి బాగా నాననివ్వాలి. ఒక గ్లాసు మినప్పప్పుకి అర గ్లాసు ఈ చిరుధాన్యాలు అంటే సజ్జలు, రాగులు, జొన్నలు, సామలు, కొర్రలు ఇవన్నీ కలిపిన రవ్వ అండి. అది అవన్నీ మరపట్టించుకుని రవ్వ చేసి పెట్టుకున్నది ఇది. ఈ రవ్వ అర గ్లాసు వేస్తాను. ఒక గ్లాసు మినప్పప్పుకి ఇవన్నీ కలిపిన మిల్లెట్స్ రవ్వ ఒక అర గ్లాసు. ఇది ఒక అరగంట నానబెడితే సరిపోతుంది. ఒక 4 గంటలు మినప్పప్పు నానబెట్టి ఇడ్లీ పిండిలా మెత్తగా మనం రుబ్బేసుకోవాలి. మినప్పప్పు రవ్వ నానబెట్టేసి మినప్పప్పు ఇలా నానిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఇడ్లీ పిండిలాగా మెత్తగా రుబ్బేసుకోవాలి. రవ్వ ఇలా నానిపోయింది. ఇప్పుడు ఇడ్లీ పిండి రుబ్బేసుకుందాం మనం. ఇడ్లీ పిండి ఇలా రుబ్బెట్టేసుకున్నామండి మెత్తగా. సాల్ట్ వేసి రుబ్బేసాను నేను. ఇప్పుడు దీంట్లో మనం ఈ నానబెట్టుకున్న ఈ చిరుధాన్యాల రవ్వ కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకుని నైట్ అంతా మనం ఇలా ఉంచేస్తే ఇవి నానుతుందండి బాగా. అప్పుడు మార్నింగ్ మనం ఇడ్లీ వేసుకుందుకు బాగుంటుంది. దీన్ని బాగా ఇలా బీట్ చేసుకుని కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మార్నింగ్ మనం ఇడ్లీ వేసుకోవాలండి. ముందు ఈ బ్యాటర్ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇడ్లీ పిండి ఇలా రెడీ అయిపోయిందండి. అదే మనం మిల్లెట్స్ రవ్వతో రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇది పొద్దున్నైతే చక్కగా ఇలా పొంగి ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇడ్లీలా వేసుకుందాం. మనం ఇప్పుడు వీటిని ఇడ్లీలా వేసుకుందాము. ఇలా అన్ని రేకుల్లోనూ మనం ఇలా ఇడ్లీలా వేసేసుకుందాం. పైనుంచి కొంచెం క్యారెట్ తురుమని అంటే బాగుంటుంది. క్యారెట్ మంచిది కూడా హెల్త్కి. ఇలా మనం ఎన్ని ఇడ్లీలు కావాలంటే అన్ని ఇడ్లీలు రెడీ చేసి పెట్టేసుకుందాం. ఇలా మనం అన్ని రేకుల్లోనూ ఇడ్లీ పిండి వేసేసుకుని ఇడ్లీ కుక్కర్లో పెట్టి ఇడ్లీలా ఉడికించేసుకుందాం. ఇలా మనం ఇడ్లీ కుక్కర్లో మనం ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే కానీ మిల్లెట్స్ ఇడ్లీ రెడీ అయిపోయిందండి. వీటిని ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాము. అండి ఎంతో ఆరోగ్యకరమైన మిల్లెట్స్ ఇడ్లీ అండి. పైన మనం క్యారెట్ కానీ క్యాబేజీ అయితే ఏ బీన్స్ అలాంటి ఏవైనా కానీ వెజిటబుల్స్ కూడా మనం వీటి మీద యాడ్ చేసుకోవచ్చు. నేను షుగర్ ఉన్న వాళ్ళు కానీ కొలెస్ట్రాల్ మనకి ఇవన్నీ తగ్గడానికి మన డైట్ ఫాలో అవుతున్నాం కదండి, అలాంటి వాళ్ళకి కూడా ఈ ఇడ్లీ చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. మనం బ్రేక్ఫాస్ట్లో అయినా తీసుకోవచ్చు, లంచ్ అయినా డిన్నర్ అయినా దేనికైనా సరే ఈ మిల్లెట్స్ ఇడ్లీ చాలా చక్కటి ఉపయోగకరమైన టిఫిన్ అండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. దీని కాంబినేషన్ నేను అల్లం చట్నీ చేశానండి. ఇలా మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.